దోశ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశకి ముందుగా 1 కప్పు రవ్వ, అలాగే 3/4 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు పెరుగు, గట్టి పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోకి నేనేం మైదా వేయట్లేదు. మైదా వేయకుండానే రవ్వ దోశ చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కావాల్సినటువంటి కొద్దిగా ఇంకా కావాలంటే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. మొత్తం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే వంట సోడా 2 వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ చూసుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువగానే ఉండాలి. దగ్గరగా 2 కప్పులకి ఒక 4 కప్పులు వాటర్ పడుతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి అన్నీ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశ వేసేటప్పుడు ఇలాగ పూర్తిగా కదుపుతూనే వేసుకోవాలి. కానీ మొత్తం పైనుండి వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. గ్యాప్లో మళ్ళీ కొంచెం వేసుకొని ఫిల్ చేసుకుంటే అయిపోయింది. ఈ రవ్వ దోశ వేడి కాలడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే కొద్దిగా నెయ్యి కానీ లేక ఆయిల్ కానీ మరొకసారి అప్లై చేసుకోండి. అలాగ అప్లై చేసిన తర్వాత చూడండి, పూర్తిగా కాలిపోయింది, పల్చగా వచ్చేసింది. ఇంకా కాసేపు 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది రవ్వ దోశ. సూపర్గా, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మనం మైదా వాడకుండా కూడా ఇలాగ వస్తుంది. లైక్ చేయండి, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.